ఓకే, మనం అందరి కాన్ఫిడెన్స్ ని మనం అంగీకరించాలి. ఎందుకంటే ఇది రాజకీయం ఎప్పుడైనా తిరగబడుతుంది. అందులోని ఈవీఎం మిషన్ లో చేసిన ఓటు ఎప్పుడైనా తిరగబడవచ్చు. తిరగబడుతుందా, ట్రెండ్ కంటిన్యూ అవుతుందా? ఇప్పటి వరకు 2-3 రౌండ్లకు సంబంధించిన ఫలితాలు మాత్రమే మనకి తెలుస్తున్నాయి. ఇంకా దాదాపుగా యావరేజ్ 14 నుంచి 20 రౌండ్లు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం మినిమం 14 రౌండ్లు, యావరేజ్ 20 రౌండ్లు, అత్యధికంగా 3 నియోజకవర్గాలు 26 రౌండ్లు ఉన్నాయి. సో 26 రౌండ్లు అంటే మనకి సాయంత్రం 4 గంటల అయ్యే అవకాశం ఉంది. కానీ యావరేజ్గా మొత్తం 14 నుంచి 20 రౌండ్లు పూర్తి అయ్యేసరికి ఆల్మోస్ట్ ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారని క్లారిటీ వస్తుంది. ఇదంతా తెలియాలంటే ఇంకో 1.5 నుంచి 2 గంటల సమయం పడుతుంది. కాబట్టి వ్యూయర్స్ ఎక్కడికి వెళ్ళొద్దు, టీవీ9 అతుక్కొని ఉండండి. టీవీ9 ఇంట్లో ఉంటే టీవీ చూడండి, బయటకు వెళ్తే యూట్యూబ్ చూడండి, టీవీ9 మొబైల్ ప్లాట్ఫామ్లో, ఓపిక లేకపోతే డిజిటల్ ప్లాట్ఫామ్ చూడండి. 3 చోట్ల టీవీ9 యావరేజ్ 8 లక్షల వ్యూయర్షిప్తో మనకి కనిపిస్తూ ఉంది. యూట్యూబ్ రికార్డ్ బ్రేకులు వ్యూయర్షిప్. టీడీపీ కూటమి ఒకవైపు నెంబర్స్లో కొంచెం రికార్డ్స్ ప్రదర్శిస్తుంటే వ్యూయర్షిప్ నెంబర్స్ లో టీవీ9 కూడా మోత మోగిస్తుందంటలో సందేహం మనకి కనిపించడం లేదు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రీజన్ వైజ్ మ్యాప్ ను ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను రజనీ. ఒకసారి చూడండి, ప్రజెంట్ మ్యాప్ ఇది. 96 కాన్స్టిట్యుయెన్సీస్ ఇచ్చాయి. అందులో కూటమి 80 చోట్ల అండ్ వైసీపీ 16 చోట్ల లీడ్లో ఉంది. మీరు చూడొచ్చు, కాంగ్రెస్ అయితే ఇంకా ఖాతా తెరవలేదు. ఒక్కసారి దిస్ ఇస్ ద మ్యాప్ సిచ్యువేషన్. ఒక్కసారి మ్యాప్లో నేను గోదావరి జిల్లా ఫస్ట్ నార్త్ ఆంధ్ర నుంచి వస్తాను. ఇది నార్త్ ఆంధ్రలో కేవలం ఒక్క చోట మాత్రమే వైసీపీ లీడ్లో ఉంది. మిగిలిన అంతా కూడా ఎల్లో, రెడ్ అండ్ సాఫ్రాన్ కనిపిస్తోంది. ఓకే, ఆ తర్వాత ఉభయ గోదావరి జిల్లాల విషయానికి వస్తాను. గోదావరి జిల్లాల్లో 4 చోట్ల వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగిస్తుంది. ఆ 4 కూడా ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు చూడండి, రామచంద్రాపురం, పోలవరం అండ్ చింతలపూడి. చింతలపూడి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీస్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొక కాన్స్టిట్యుయెన్సీ విషయానికి వచ్చేసరికి జగ్గంపేట. ఇది అనపర్తి అంటే బీజేపీ అక్కడ పోటీలో ఉంది. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన నియోజకవర్గం. అనపర్తి టికెట్ విషయంలో కూడా పెద్ద పంచాయతీ అయింది. ఆ భారతీయ జనతా పార్టీకి అది కేటాయించారు. లాస్ట్ మినిట్ లో మళ్ళీ అటు ఇటు మార్చి మొత్తానికి అడ్జస్ట్మెంట్లు చేశారు. సో అనపర్తి ఎవరు గెలుస్తున్నారు, ఎవరు లీడ్ లో? వైసీపీ లీడ్ లో ఉంది. వైసీపీ స్ట్రాంగ్ కాన్స్టిట్యుయెన్సీ అనపర్తి. ఇది గోదావరి జిల్లాలో. ఒక కృష్ణా గుంటూరు విషయానికి వద్దాము. ఒక్క సీటు కూడా ఇక్కడ వైసీపీ లీడ్ లో లేదు. కృష్ణా గుంటూరు కంప్లీట్ గా మీకు వైట్ అండ్ ఇదే రెడ్ కలర్ జనసేన కనిపిస్తోంది. ఇక ప్రకాశం విషయానికి వస్తాను. ప్రకాశంలో వైసీపీ బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ లీడ్ వైసీపీ ఉంది. 5 చోట్ల టీడీపీ ఉంటే 5 చోట్ల 50% ప్రకాశం కనిపిస్తోంది. ప్రకాశం నుంచి ఇక రాయలసీమకి వెళ్తాను. రాయలసీమలో సిచ్యువేషన్ ఇది. దిస్ ఈజ్ వెరీ సర్ప్రైజింగ్. ఎందుకంటే రాయలసీమలో మాక్సిమం సీట్స్ లాస్ట్ టైం 49 సీట్స్ వచ్చి అవుట్ ఆఫ్ 52. కానీ ఈసారి మనం చూడొచ్చు, కేవలం 7-8 మాత్రమే వైసీపీ కనిపిస్తున్నాయి. అదర్వైజ్ మిగిలినవన్నీ కూడా టీడీపీ లీడ్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.